చెప్తాము గన్నవరం రాజకీయాలు ఎలా ఉన్నాయి? గన్నవరంలో అయితే వల్లభనేని వంశీమోహన్ గారే వస్తారన్న. ఆయన ఏ టైంలో అయినా పేద ప్రజలకి ఏ సాయం కావాలన్నా చేస్తున్నాడన్న. ఆయన గెలుపు కోసం మేము కూడా పనిచేస్తున్నామన్న. ఆయన గెలవడానికి ముఖ్య కారణాలు ఏమన్నంటే పేదలన్న. ముందు పేదలకు బాగా దగ్గరుండి చేయూతనిచ్చి ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉండి అన్ని సమస్యలు తెలుసుకుంటూ అన్నీ చేస్తున్నాడన్న. ఇటీవల బస్సు యాత్ర జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిది. ఎలా జరిగింది? ఆ స్పందన ఎలా వచ్చింది? ప్రజలు ఎలా వచ్చారు? ప్రజలు చూస్తున్నారు కన్నా గన్నవరం ఇంతవరకు అది గన్నవరాన్ని ఒక ఊపేశారన్న. ఆ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు కానీ వంశీ గారు చేసే మంచి వల్ల కానీ మంచి వాళ్ళే గెలుస్తాడన్న. వంశీ అన్న కూడా ఆయన చేసే మంచి మాటల వల్ల. గన్నవరం రాజకీయాలు ఎలా ఉన్నాయి? గన్నవరం రాజకీయం అయితే వంశీమోహన్ గారికి వన్ సైడ్. ఎందుకంటే ఆయన ఏ పార్టీలో ఉన్నా సరే పేదవాడికి కష్టం అంటే నిత్యం ఆదుకుంటానే ఉన్నారు. ఒక వైద్యం విషయంలో కానివ్వండి, పేద పిల్లల చదువుల విషయంలో కానివ్వండి, అలాగే ఏ సమస్య అయినా సరే ఆయన దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా ఆదుకుంటున్నారు. కాబట్టి ఆయనకి ఒక 15 నుంచి 20 వేల మెజార్టీతో మన వంశీ గారు గన్నవరంలో ఖచ్చితంగా గెలుస్తారు. తర్వాత జగనన్న పథకాలు, అమ్మఒడి పథకం, అలాగే నాడు నేడు కింద ఒక గవర్నమెంట్ స్కూల్ని కార్పొరేట్ స్కూల్ తరహాలో తయారు చేసి పిల్లలకి ఇంగ్లీష్ మీడియం అనేది చదువు చెప్పడం జరుగుతుంది. అది భవిష్యత్తులో చదువుకున్న వాళ్ళంతా ఉద్యోగాలు చేసుకునేటట్టు ఉంటుంది. ఈ టీడీపీ హయాంలో చదువు అనేది పట్టించుకోలేదు, స్కూళ్ళను పట్టించుకోలేదు. ఎంతసేపు కూలోడు చదువుకుంటే ఎలాగా అన్న ఉద్దేశంతోనే ఉన్నారు వాళ్ళు. జగనన్న గారు అలా కాదు. నాడు నేడు పథకం కింద, అమ్మఒడి పథకం కింద ప్రతి పిల్లవాడు స్కూల్కి వెళ్ళాలి, ప్రతి పిల్లవాడు ఇంగ్లీష్ మీడియం చదవాలి అన్న ఉద్దేశంతో చదువుని ఒక కార్పొరేట్ స్థాయిలో దాన్ని తీసుకొచ్చారు. అదొక మంచి పథకం. తర్వాత ఆసరా అని, అలాగే డ్వాక్రా మహిళలకి, చేనేత కార్మికులకి అనేక పథకాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలోనే కాదు ఇండియాలోనే మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది పాలన నడుపుతున్నా అన్న ఒక దృష్టి తీసుకొచ్చారు. తర్వాత వాలంటరీ వ్యవస్థ ఒకటి తీసుకొచ్చారు. మనం రేషన్ బియ్యానికి వెళ్ళి ఎండల్లో పడిగాపులు కాసేవాళ్ళు, అలాగే పెన్షన్కి పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి ఎండల్లో వడదెబ్బ తగిలి అనేక మంది చనిపోయారు టీడీపీ హయాంలో. జగనన్న కష్టం లేకుండా ఈరోజు వాలంటరీ వ్యవస్థ అనేది పెట్టి పెన్షన్ అనేది ప్రతి అవ్వాతాతలకి, ప్రతి వికలాంగులకి ఉదయం 1వ తారీఖు 6 గంటలకల్లా ఇంటి దగ్గరికి చేర్చే ఒక పథకం, మంచి పథకం అనేది ఒకటి తీసుకొచ్చారు. దానివల్ల రాష్ట్రంలో జగనన్న వెంపర్ మెజార్టీతో గెలుస్తారు. ఒక 120 నుంచి 125 సీట్ల వరకు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా వస్తాయి. జై జగనన్న, జై వంశీ అన్న. చెప్పు, గన్నవరం రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? గన్నవరం రాజ్యం అయితే వల్లభనేని వంశీ గారు డిసైడ్గా వస్తారనుకున్నా. ఎన్ని రాజకీయాలు చేసినా కానీ వల్లభనేని వంశీ గారు మాత్రం డిసైడ్గా ఆయన వస్తారు. ఎందుకు వస్తారంటే ఆయన అభివృద్ధులు పనులు కానీ ఆయన చేసిన సేవలు కానీ అందరికీ తెలిసిందే. ఇంకా మనస్ఫూర్తిగా ఆయన రావాలని మేము కోరుకుంటున్నాం వల్లభనేని వంశీ గారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రకు వచ్చారు. ఆ జనసమూహం చూసి అది మీకు ఏమనిపిస్తుంది? అసలు ఆయన చేసిన పబ్లిసిటీ కానీ, ఆయన పబ్లిక్ కానీ అంతా జనాలు అసలు ఏంటో అసలు పబ్లిసిటీలో ఆయనకి ఒక మంచి పేరు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అభిమానం. అందరూ బిర్యానీకి వచ్చారని అంటున్నారు, కానీ అది అంతా ఏమీ కాదు. ఆయన చేసిన పనుల వల్లే, ఆయన అభిమానం వల్లే వచ్చారు. చెప్పండి, గన్నవరం రాజకీయ పరిస్థితి ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది? వైఎస్ఆర్ పార్టీ మంచి మెజార్టీతోనే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు 16 వల్ల కానీ, వంశీ గారు ఏ ఆపద వచ్చినా సరే ఫలానా చేయాలని ఆ ఆపద కోసం వెళ్తే వాళ్ళని స్పందించి వాళ్ళని హాస్పిటల్లో చేర్చడం కానీ, మంచి కానీ చెడు కానీ ప్రతి విషయంలో కూడా ముందుంటున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా వంశీమోహన్ గారు మెజార్టీతో వస్తారు. తమ్ముడు చెప్పు, గన్నవరం రాజకీయాల పరిస్థితి ఏంటి? ఎలా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇక్కడ? బాగానే ఉందండి. ఆయన వల్ల మాకు మంచి జరుగుతుంది. వంశీ గారి వల్ల, జగన్ వల్ల కూడా మంచి జరుగుతుంది. నేను చికెన్ షాప్లో పని చేస్తాను, నెలకు 10,000 జీతం. ఇప్పుడు వరకు నేను ఇల్లు కొనుక్కోలే, ఆయన నాకు ఫ్రీగా ఇల్లు ఇచ్చారు. దానివల్ల నాకు నా పిల్లలకి శుభ్రంగా తగ్గిస్తున్నాను. ఈసారి కూడా వంశీ గారుని జగనన్న ఇద్దరు గెలవాలి.